హాయ్ హలో వెల్కమ్ టు ఏకేస్ తెలుగు వ్లాగ్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా. చూస్తున్నారు కదా బట్టు కేవ్స్ ఎంట్రన్స్ దగ్గర చాలా ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని ఉన్నారు. సేమ్ మన ఇండియాలో చూసినట్టు అనిపించింది. మళ్ళీ టెంపుల్ కదా బట్టు కేవ్స్. ఫైనల్లీ వచ్చేసాం బట్టు కేవ్స్. హలో హాయ్ గాయ్స్. సో ఫైనల్లీ బట్టు కేవ్స్ అయితే వచ్చేసాము. అండ్ బట్టు కేవ్స్లో మీకు ఒకసారి టైమింగ్స్ చూపిద్దామని ఇక్కడ ఆగాము. 5:45 AM నుంచి 9 PM వరకు అయితే ఉంటుందంట. ఆన్ ఫెస్టివల్ డే గేట్ ఓపెన్ టైం విల్ బి చేంజ్డ్. సో ఇక్కడ ఫెస్టివల్స్ అయితే టైమ్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటాయంట. సో మనం మార్నింగ్ 5:45 నుండి అయితే ఇక్కడికి అయితే రావచ్చు. అండ్ లోపలికి వెళ్దాం రండి. ఓ మై గాడ్, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వచ్చేస్తే కనుక మీరు కోలాలంపూర్లో ఉంటే కేఎల్ సెంట్రల్ నుంచి డైరెక్ట్ మెట్రో తీసుకొని ఇక్కడ రావచ్చు. కేఎల్ సెంట్రల్ నుంచి మనకి ఇక్కడ బాటు కేవ్స్ కొమటూర్ స్టేషన్ అనేది ఉంటుంది, మెట్రో స్టేషన్. అక్కడికి డైరెక్ట్ టికెట్ తీసుకొని రావచ్చు. ఒకవేళ మీరు బస్సులో వద్దామనుకుంటే కనుక బస్ నెంబర్ 11 మనం సెంట్రల్ మార్కెట్, కోలాలంపూర్ సెంట్రల్ మార్కెట్ నుంచి ఇక్కడ వరకు అయితే రావచ్చు. లేదు అదంతా ఎందుకు, హ్యాపీగా ఎంచక్క కార్లో వద్దామనుకుంటే గ్రాబ్ అయితే బుక్ చేసేసుకోండి. మేము గ్రాబ్లోనే వచ్చాము. బెస్ట్ థింగ్ ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం గ్రాబ్లో వచ్చేస్తే చాలా బెటర్. ఒక 15 నుంచి 20 రింగిట్ అలా అయితే అవుతుంది, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్ అండ్ టైం అండ్ అప్పుడున్న లైక్ సిచ్యువేషన్ బట్టి. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన చాలామంది తమిళియన్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. అటువైపు చూడండి, అటువైపు అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. మలేషియా వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్లో మాకు ఈరోజు మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ టెంపుల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ స్టెప్స్ చూస్తున్నారు కదా, ఆ స్టెప్స్ మనం ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ కేవ్స్ ఉంటాయి. ఆ లోపల ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఎంట్రీ ఫీ అయితే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఫీ అయితే ఏం లేదు. అండ్ లోపల వెళ్ళిన తర్వాత కేవ్స్లో వెళ్ళిన తర్వాత మనం టెంపుల్స్ ఉంటాయి, ఆ టెంపుల్లో విజిట్ చేయడానికి మాత్రము కొంచెం డొనేషన్ లాగా పే చేయాలి, అంతే తప్పించి ఫిక్స్డ్ రేట్ అంటూ ఏమి ఉండదంట. సో అలా ఉంటుంది. చూస్తున్నారు కదా 141 feet సుబ్రహ్మణ్యం స్వామి స్టాచ్యూ. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ వచ్చేసి మనం నీస్ కింది వరకు వేసుకోవాలి అండ్ స్లీవ్లెస్ మాత్రం అస్సలు ఉండకూడదు. సో ఇలా ఫుల్గా వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే టెంపుల్ కదా అందుకోసం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ బట్టు కేవ్స్ అనేది పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఇక్కడ పక్కనే మనకి బట్టు పహాడ్ రివర్ అని ఉందన్నమాట. సో అక్కడ నుంచి మనకి పేరు వచ్చింది బట్టు కేవ్స్ అనేసి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ జనవరిలో మనకి థాయిపూసం అనేది తమిళియన్ ఫెస్టివల్ చేసుకుంటారనమాట, సెలబ్రేట్ చేసుకుంటారు. అది జనవరిలో ఉంటుంది. అండ్ మీరు జనవరిలో వచ్చేలాగా ఉంటే మాత్రం కొంచెం చూసి ప్లాన్ చేసుకోండి. రష్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి బాటు కేవ్స్ ఎంట్రీలోనే రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్. అండ్ ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత పవర్ఫుల్గా కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఇది? నాకైతే చాలా బాగుంది. 1 week తర్వాత మనం అనుకున్నట్టు ఒక టెంపుల్కి వస్తే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది, వేరే కంట్రీకి వచ్చినా కూడా. అండ్ ఇక్కడ మన వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉన్నాం, బాగుంది ఫీలింగ్ ఈరోజు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట. సిగరెట్ చేయొద్దు అండ్ స్లీవ్లెస్ స్కర్ట్స్ కానీ షార్ట్స్ కానీ పెట్స్ని కానీ ఇలా ఏవి అలౌ చేయొద్దు. సో ఇలా ఫాలో అవ్వాలి మనం ఫుల్గా. అండ్ ఒకవేళ షార్ట్స్ కానీ స్లీవ్లెస్ కానీ వేసుకుంటే ఇక్కడ స్కార్ఫ్ ఇస్తారనమాట. ఎంత పే చేయాలమ్మా? హౌ మచ్ వీ హావ్ టు పే? నో పే. ఓకే. మనకి ఇక్కడ పే ఏం లేకుండానే మనకి ఇలా స్కార్ఫ్ లాంటిది ఇస్తారు. సో ఉమెన్కి, సో అలా వేసుకొని వెళ్ళే వాళ్ళు అలా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడ వాళ్ళు వేసుకున్నారు చూడండి. సో అక్కడ మంకీని చూస్తున్నారు కదా మీరు, కవర్స్ లాంటివి ఏదైనా క్యారీ చేస్తే జాగ్రత్త, అవి లాక్కుంటాయి, ఖచ్చితంగా లాక్కుంటాయి. చూడండి వాళ్ళు ఇంకా వాళ్ళు ఫాలో చేస్తున్నారని ఇచ్చేసింది. సో మనము బ్యాక్ ప్యాక్స్ కానీ అలా ఏమైనా కవర్స్లో ఏమైనా మన బిలాంగింగ్స్ ఏమైనా క్యారీ చేస్తే మాత్రం జాగ్రత్త. వాటి కోసం ఫుడ్ తెస్తే అయితే ఓకే, కానీ మన బిలాంగింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం తీసుకెళ్ళిపోతాయి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అండ్ స్టెప్స్ కూడా ఇక్కడ చాలా స్టీప్గా ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మాకైతే టైం లేదు, సో మేమైతే వెళ్ళట్లేదు లోపలికి. ఇంకా మేము బాటు కేవ్స్ కంప్లీట్ చేసుకున్నాం కనుక ఇంకా మేము గెండింగ్ ఐలాండ్స్కి అయితే వెళ్ళాలి.
సో పైకైతే వెళ్ళడానికి మాకైతే టైం లేదు. సో ఇంకా మేము వెళ్తున్నాం కిందికి. ఇక్కడ మనకి స్టాచ్యూ ఎదురుగానే ఒక రెస్టారెంట్ ఉంది, రాణి రెస్టారెంట్ అండ్ ప్యూర్ వెజ్. సో ఇక్కడికి వచ్చాము అండ్ ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించింది మాకైతే. ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజు మేము ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి. ఇడ్లీ 2 పీసెస్ 5 రింగెట్, దోశ కానీ 5 రింగెట్, అన్ని 5 రింగెట్స్, 4 రింగెట్స్, 7 రింగెట్స్ అలానే ఉన్నాయి చూడండి. సో ఆల్రెడీ టైం 1 అవుతుంది. మాకు బాటు కేవ్స్ లోపలికి వెళ్ళడానికి అయితే టైం లేదు, ఎందుకంటే గెంటింగ్ హైలాండ్స్ వెళ్ళాలి. అక్కడ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. వానా స్కైవే అనే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి. అక్కడ నుండి మనం గండోలా రైడ్ అంటే స్కై క్యాబ్ కానీ కేబుల్ కార్ కానీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, సో అది తీసుకొని మనము గెంటింగ్ ఐలాండ్స్కి అయితే వెళ్ళాలి.